పొడుపు కథలు. మొదటి ప్రశ్న. నేను చాలా అందంగా ఉంటాను. సూర్యుడి వల్లే నేను పుడతాను. ఆకాశంలోనే కనిపిస్తాను. కానీ ఎటూ ఎగరలేను. నేనెవర్ని? ఆన్సర్ ఇంద్రధనుస్సు. రెండవ ప్రశ్న. నాకు రెక్కలుంటాయి కానీ పక్షిని కాను. బయట ఎక్కడా తిరగలేను. అడవుల్లోనూ ఉండలేను. ఇళ్లల్లో మాత్రమే ఉంటాను. మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. నేనెవర్ని? ఆన్సర్ ఫ్యాన్. మూడవ ప్రశ్న. అమ్మ నాకు ఒకటి కోసి తినమని ఇచ్చింది. ఎప్పుడైతే నేను తినడం మొదలు పెట్టానో అప్పుడు అది ఎర్రగా ఉంది. తినడం అయిపోగానే ఆకుపచ్చ రంగులోకి వచ్చింది. ఏమిటది? ఆన్సర్ పుచ్చకాయ. నాల్గవ ప్రశ్న. నీటిలో ఉంటే ఎగసి పడతాను. నేల మీదికి రాగానే కూలబడతాను. నేనెవరిని? ఆన్సర్ కెరటం. ఐదవ ప్రశ్న. అందరూ నన్ను తినడానికి కొనుక్కుంటారు కానీ ఎవరూ నన్ను తినరు. నేనెవర్ని? ఆన్సర్ కంచం. ఆరవ ప్రశ్న. కొన్నప్పుడు నల్లగా ఉంటాను. వాడినప్పుడు ఎర్రగా మారతాను. కుప్పల్లో పడేటప్పుడు బూడిద రంగులోకి వస్తాను. నేనెవర్ని? ఆన్సర్ బొగ్గు. ఏడవ ప్రశ్న. నాకు బోలెడంతా ఆకలి. ఏమైనా తినిపిస్తే వెంటనే లేచి కూర్చుంటా. ఎండినవైతే మరీ ఇష్టం. అవి తిని ఉత్సాహంతో ఎగసి పడతా. కానీ నీళ్లు మాత్రం తాగించకూడదు. ఆన్సర్ అగ్ని. ఎనిమిదవ ప్రశ్న. నేను గాలి కన్నా తేలికైన దాన్ని. అందుకే గాలిలో తేలిపోతుంటాను. 100 మంది కలిసినా నన్ను పట్టుకోలేరు. ఎవరైనా ముట్టుకుంటే మాయమవుతాను. నేనెవర్ని? ఆన్సర్ నీటి బుడగ. 9వ ప్రశ్న. 2 రాజ్యాల భీకర యుద్ధం. కత్తులు లేని నిశ్శబ్ద పోరాటం. ఏమిటది? ఆన్సర్ చదరంగం. 10వ ప్రశ్న. తల లేదు కానీ రక్షణకు గొడుగు ఉంది. పాము లేదు కానీ పుట్ట ఉంది. ఏమిటది? ఆన్సర్ పుట్టగొడుగు.